ఇది మంచి ప్రశ్న అండి. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు అన్నవి 1920 సంవత్సరం దగ్గర నుంచి చూసినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం దాకా అంత ఎక్కువ ఉండేవి కాదు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మన జీవన శైలి ఎంతో మారిన తర్వాత గుండె జబ్బులు అన్నవి ప్రతి దేశంలో పెరిగాయి. అలాగే ప్రపంచ దేశాలతో పాటు మన దేశం కూడా పెరిగింది. దానికన్నా కూడా మన దేశంలో ముఖ్యంగా తక్కువ వయసులో ఉన్నప్పుడు తర్వాత ఎక్కువ మందికి రావడానికి కారణం మన దేశంలో ఉన్నటువంటి షుగర్ జబ్బు. ఈ డయాబెటీస్ అన్నదానికి గుండె జబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ డయాబెటీస్ రావడానికి కొన్ని జన్యు కారణాలు అయితే ఉన్నాయి జీన్స్ ద్వారాను, కానీ అవి 5% మాత్రమే వర్తిస్తాయి. మిగతా 95% మన జీవనశైలి. మన జీవనశైలిలో మార్పులు చేసుకున్నట్టయితే గుండె జబ్బులు అనేవి రాకుండాను, లేకపోతే ఏ 60 ఏళ్ళకో వచ్చే గుండె జబ్బుని 80 ఏళ్ళు 90 ఏళ్ళ దాకా పోస్ట్పోన్ చేసుకోగలుగుతాం. ఆ విధంగా చేసుకున్నా కానీ చాలా మంచిదే మనకి. దీనికి ముఖ్యమైన కారణాలు మేము చూస్తున్నది అలా ఏంటంటే, ఒకటి జన్యు కారణాలు తీసేసిన తర్వాత స్థూలకాయం, రెండోది డయాబెటీస్, మూడోది బ్లడ్ ప్రెషర్, నాలుగోది స్మోకింగ్. సో ఈ 4 కారణాల్లో స్మోకింగ్ 100% మానేయచ్చు. మిగతా ఉన్న స్థూలకాయము, డయాబెటీస్, హైపర్ టెన్షను, ఇవి ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి రిఫైన్డ్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్. అవి ఎంత ఎక్కువ తీసుకుంటే, షుగర్ యాడెడ్ షుగర్స్ అవి ఎంత ఎక్కువ తీసుకుంటే అన్ని శాతం మనకి ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రిఫైన్డ్ ఆయిల్స్ అని ఉన్నాయి. వీటిల్లో కొంతవరకు కాంట్రవర్సీ ఉన్నా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా ఇప్పుడు జరుగుతున్న ఎంతో రీసెర్చ్ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల కూడా మనకి కొలెస్ట్రాల్ అన్నది సరైన ఉండవలసిన పద్ధతిలో ఉండకుండా మనకి ఈ రక్తనాళాలు పూడుకుపోయేటువంటి ఈ కొలెస్ట్రాల్ని తయారు చేస్తున్నాయి. అందుకోసమని మొట్టమొదటి కారణం రిఫైన్డ్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్, స్థూలకాయము, డయాబెటీస్, హై బీపీ. ఈ 4 మనం నియంత్రించుకున్నట్టయితే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. అట్లాగే ముఖ్యంగా ఈ మానసిక ఒత్తిడి, నిద్రలేనితనం, ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలుగా తీసుకోవాలి. ఎందుకంటే మారుతున్న సమాజంలో ఎక్కువ మంది వీళ్ళకున్న పనితీరుని బట్టి చాలామంది నైట్ షిఫ్ట్ వాళ్ళు, అలాగే ఎన్నో గంటలు పనిచేస్తే కానీ జీవనం గడను ఎంతోమంది. దీని మానసిక ఒత్తిడి, తర్వాత నిద్రలేనితనము, ఈ 2 కూడా ముఖ్యమైన కారణాలుగా చూసుకోవాలి. అలాగే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది లేకపోవడం, ఈ వ్యాయామం అన్నది జిమ్లోకి వెళ్తే తప్ప మనం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. స్కూళ్ళల్లో కూడా చిన్నపిల్లలకు కూడా ఇంతకుముందు ప్రతి స్కూల్లో ఒక ప్లే గ్రౌండ్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్లే గ్రౌండ్ అన్నదే చాలా అరుదుగా కనబడుతుంది. సో అటువంటి చిన్నతనం నుంచి కూడా మనం ఈ వ్యాయామానికి దూరంగా ఉండి ఫిజికల్, అందులో మనకు ఉన్నటువంటి ఆధునిక సౌకర్యాలు, స్కూటర్లు, తర్వాత రన్నింగ్ ట్యాప్లు, అలాగే వాషింగ్ మిషన్లు, అలాగే మనకున్న మిక్సీలు, వీటి వల్ల శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనివల్ల కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. ఈ ముఖ్య కారణాలు ఈ విధంగా చూసుకోవాలి. వీటిలో అన్నిటికంటే ప్రమాదకరమైన ఆల్కహాలు, స్మోకింగ్. ఈ 2 మనం తగ్గించినంత వరకు, ఆ స్మోకింగ్ లాంటివి పూర్తిగా మానినంత వరకు ఇది ప్రమాదం. స్మోకింగ్ లాంటివి ముఖ్యంగా కాల్చే వాళ్ళే కాకుండా పక్కన వాళ్ళు వదిలిన పొగ పీల్చేటువంటి వాళ్ళకు కూడా ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన చుట్టూ ఉన్న టాక్సిక్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఈ మధ్యకాలంలో మీరు ఢిల్లీలోనూ వాటిలోనూ ఎయిర్ పొల్యూషన్ చూసే ఉంటారు. ఈ ఎయిర్ పొల్యూషన్, ఈ పంటలు పండించడం, వాటిని మంటలతోటి తగలబెట్టడం, దీనివల్ల వచ్చే పొల్యూషను మనకున్న ఊపిరితిత్తుల్ని ఆరోగ్యాన్ని చెడగొడతాయి. ఆ ఊపిరితిత్తుల ఆరోగ్యం చెడిపోయినప్పుడు మన గుండె కూడా చెడిపోతుంది. ఈ విధంగా ఊపిరితిత్తులు, గుండె 2 కూడా కలిసే పనిచేయాలి. ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అవే నిద్రలేనితనం కూడా ఊపిరితిత్తుల మీద మనకి ప్రభావం చూపిస్తాయి. స్లీప్ ఎప్నియా అంటారు, గురకబెట్టడం, ఇవన్నీ కూడా నిద్రలో సరైన గాలి అందక, ఆక్సిజన్ అందక మధ్యలో ఉలుకుపడి లేవడం, ఇటువంటివన్నీ కూడా ఎంత ఎక్కువ ఉంటే మన ప్రజల్లో అంత ఎక్కువ గుండె జబ్బులు వస్తాయి. ఇలాగే ప్రపంచవ్యాప్తమే కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇటువంటి సర్కమ్స్టెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డెవలపింగ్ కంట్రీస్లో ఇంకా ఎక్కువ మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం చూసినట్టయితే ప్రతి 34 సెకండ్లకి ప్రపంచవ్యాప్తంగా ఒకళ్ళు గుండెపోటుతో చచ్చిపోతున్నారు.
అంటే ఏమాత్రం ఇది ఎంత సీరియస్గా ఉందో మీకు అర్థమవుతుంది. ప్రతి 34 సెకండ్లకి ఒకళ్ళు తప్పున ప్రపంచంలో ఉన్న 8 బిలియన్ పాపులేషన్ ఉన్నాం మనం. అంటే ఎన్ని వేల మంది చచ్చిపోతే తప్ప మనకి ప్రతి 34 సెకండ్లకి ఒకళ్ళు చచ్చిపోవడం అనేది జరగదు. సో అంత ఎక్కువ రీతిలో ఒకప్పుడు మన దేశంలో గుండె జబ్బులతో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది. కానీ ఈ మధ్య గత 10-15 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నది ఈ గుండె జబ్బులు అన్నది మిగతా జబ్బుల కన్నా కూడా ముందు స్థాయిలో ఉన్నాయి. ఒకప్పుడు ఈ క్షయ వ్యాధి, మలేరియా వ్యాధి ఇటువంటి అంటువ్యాధుల వల్ల ఎక్కువ మంది చచ్చిపోయేవారు. ఈ మధ్యకాలంలో ఈ అంటువ్యాధుల సంఖ్య తగ్గడంతో ఈ గుండె జబ్బులు, ఈ డయాబెటీస్, ఈ కిడ్నీ ప్రాబ్లము, వీటితోటి హైపర్ టెన్షను, అలాగే స్ట్రోకు, వీటితోటి ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. సో వీటన్నిటిని నివారించాలన్నా కానీ మనం తెలుసుకోవాల్సింది మన జీవనశైలి మార్చుకోవాలి, ఆహార నియమాలు మారాలి, వ్యాయామం పెరగాలి, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి తగ్గాలి. ఇవన్నీ మార్పులు చేస్తే తప్ప, అలాగే స్ట్రెస్ఫుల్ లైఫ్, యోగా, మెడిటేషను ఏ విధంగా చేసినా కానీ మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోవాలి. మెంటల్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషను ఈ రెండు కూడా ముఖ్యమైన కారణాలుగా చాలా జబ్బులకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రీసెర్చ్ అంతా కూడా దీన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు. సో వీటన్నిటిని కూడా మనం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.